హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఆంధ్రాలో మీ తెలంగాణ అమ్మాయి ఛానల్కి వెల్కమ్ బ్యాక్ టు యూ. అండ్ ఇక్కడైతే ఈరోజు మనం రాజమండ్రికి దగ్గరలో ఉన్న ద్వారపుడి టెంపుల్కి, అంటే అయ్యప్ప స్వామి టెంపుల్ అనొచ్చండి. మీరు ఇంకా చూసిన తర్వాత ఈ టెంపుల్కి అయ్యప్ప స్వామి టెంపుల్ అంటారా, అన్ని దేవుళ్ళు కలిపిన వైకుంఠం అంటారా, ఏదేమంటారో లాస్ట్లో నాకు కామెంట్ చేయండి. కంపల్సరీ అయితే వ్యూ అయితే అద్దరిపోయిందండి, చాలా బాగుంది. మా పిల్లలు, మా అమ్మాయి అండ్ మా పాప వాళ్ళ ఫ్రెండ్ అండి. ఇక్కడైతే లొకేషన్ ఇటు సైడ్ నుంచి రాజమండ్రి అండి, అండ్ ఇటువైపు వెళ్తే అన్నవరం, అండ్ లాస్ట్లో అన్నవరం కూడా వెళ్ళాము. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే మా ఫ్రెండ్ అయితే ఏది రమ అండి, తన బాబు, వాళ్ళ బాబుకి యాక్చువల్గా మొక్కు ఉంది. సో అందుకే మెయిన్ పర్పస్ అందుకే వచ్చామండి మేమైతే, బాబుకి మొక్కు తీర్పించుకోవాలని. సో ఇంకా అయ్యప్ప స్వామికి మొక్కుకున్నారన్నమాట, తన ఎత్తు బంగారం ఇస్తామని. ఇంకా అందుకని చెప్పేసి లేట్ చేయకుండా వచ్చేసామండి. చాలా చక్కటి ప్రదేశం అండి ఇదైతే, చాలా అంటే చాలా బాగుంది. నేను కూడా ఫస్ట్ టైం చూడడం, మా ఫ్రెండ్కి కూడా అంతగా తెలియదు అంటే వ్యూ గురించి. జస్ట్ ఇలా అయితే అయ్యప్ప స్వామి అంటే ఇరుముడికి శబరిమల వెళ్ళని వాళ్ళు ఇక్కడికి వస్తారంటండి. సో ఆ టెంపుల్ అనమాట ఇది. చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఇంకా వినాయకుడిని దర్శించుకొని ఇంకా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామండి. ఇంకా బాబుకి అయితే 11 కొబ్బరికాయలతో మొక్కు అయితే ఉందనమాట. సో ఇంకా అవి కూడా ఫస్ట్ అయితే కొబ్బరికాయలు కొట్టేసి తర్వాత ఇంకా పైకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నామండి. ఇక్కడైతే చూడండి, గుడి ఓపెనింగ్ 5:30 నుండి 11:30 వరకు అంటండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వినాయకుడండి అండ్ సింహద్వారం. ఇక్కడ చూడండి అయ్యప్ప స్వామి టెంపుల్ అని చెప్పాను కదండి. ప్రతిదీ అయ్యప్ప స్టాచ్యూస్ కానీ అండ్ అతని దర్శనం కూడా చాలా అంటే చాలా బాగుందండి. అసలు టెంపుల్ అయితే వీవైతే అద్దరిపోయిందనమాట. ఒక్కసారి ఎవరైనా నియర్ బై ఉన్న వాళ్ళన, ఎవరికైనా థాట్స్ ఉండి ఇక్కడికి వెళ్ళాలి లేదా స్కిప్ చేసుకోవడం అలా జరిగి ఉంటే ఒక్కసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంది వీవైతే. అండ్ ప్రతిదీ దైవ దర్శనం లేదని, సో ప్రతి దేవుడి దగ్గర చాలా అంటే చాలా వైభవంగా ఇలా అలంకరించారండి. సో ఇంకా మేము వచ్చిన ఫస్ట్ పర్పస్ అయితే అయ్యప్ప స్వామికి కదండి. అయ్యప్ప స్వామికి అయితే మొక్కు తీర్చుకుందాం అని చెప్పేసి పైకి వెళ్తున్నామంట. ఇంక ఇక్కడ నుంచి పైకి వచ్చామండి. ఇంకా దేవుని దర్శనం ముందు ప్రదక్షిణాలు అయితే చేయమని చెప్పారనమాట పంతులు గారు. ఇంకా ప్రదక్షిణాలు చేసి ఇక్కడే బాబా టెంపుల్ కూడా ఉందండి. చక్కటి కొటేషన్ అయితే రాశారు, రారండి మీ గురించే ఎదురు చూస్తున్నాం అనమాట. అలా అయితే రాసేసారండి. చాలా బాగుంది టెంపుల్ కూడా. మెయిన్ ఏంటంటే ఎప్పుడు ఈ టెంపుల్ చాలా రష్గా ఉంటుందన్నమాట. సో ఇంకా అంత రష్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళలేమని చెప్పేసి కొంచెం అటు ఇటుగానే చూసుకొని వెళ్ళాము. అంత రష్ ఉండకూడదని చెప్పేసి, అందుకని చెప్పేసి మా లక్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ అంటే గుంటూరు నుంచి మేము నైటే బయలుదేరామండి. అంటే ఐ మీన్ తెల్లారగట్ల అనమాట. ఇంకా అక్కడికే వెళ్ళి వీళ్ళ అత్తగారు ఉన్నారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి 7:30 కల్లా టెంపుల్లో ఉన్నామండి. అందుకనేమో మేబీ ఎక్కువ రష్ అయితే లేదు. సో ఇక్కడైతే ఇంకా బాబా టెంపుల్ అయిపోయిన తర్వాత బాబుకి అయితే చక్కటిగా ఇలా మొక్క అయితే తీర్చుకుంటున్నాం అనమాట. ఫైనల్లీ ఇంకా అన్నీ ఇక్కడ తులాభారం అయితే చేస్తున్నారండి. సో ఇంకా వాడు ఎంత వెయిట్ ఉన్నాడో అంత వెయిట్ బంగారం ఇచ్చేసి బాబు మొక్క అయితే తీర్చుకుంటున్నాం అనమాట. ఇంకా బాబుని అలా కూర్చోబెట్టి అయ్యప్ప స్వామి విగ్రహం అయితే బాబు చేతికిచ్చి, ఇంకెవరెవరైతే ఉన్నామో ఫస్ట్ తల్లిదండ్రులు, తర్వాత వచ్చిన వాళ్ళ రిలేటివ్స్ అందరం కలిసి కూడా బాబుకి స్ఫటిక అనేది బంగారం రూపంలో అయ్యప్ప స్వామికి చెల్లించామన్నమాట. చాలా బాగుందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే మా తెలంగాణలో ఫిబ్రవరి మంత్లో మాకు మేడారం జాతర అంటారు కదా, సేమ్ అలా అనిపించింది అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ ఇంక ఇలా అయిపోగానే 18 లింగాలతో ఉన్న శివాలయం దగ్గరికి అయితే వచ్చామండి. నంది కూడా చాలా బాగుంది, చూసారు కదా ముందు. సో ఇక్కడైతే ఇంకా కాళీమాత అనమాట. అమ్మో చాలా ఇదిగా ఉన్నారండి. అవును, ఒక్కదాన్ని సపరేట్గా అలా ఒక టెంపుల్ అనేది ఉంచడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇంకా శివుని దగ్గరికి వెళ్ళే ముందు శివుని చరిత్ర అండి. ఇదంతా కూడా స్టాచ్యూస్ తోటి చక్కగా చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. శివుని చరిత్ర అంతా ఎలా ఉంది, ఎలా జరిగింది, ఆయన యుద్ధము, పార్వతీదేవిని కళ్యాణం చేసుకుంది, బ్రహ్మ అంటే ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ లేకుండా చక్కగా అర్థమయ్యేలా అయితే ఉందండి వ్యూ అయితే. శివుని దర్శనానికి ముందు ఏదైతే ఒక వ్యూ లాగా ఏర్పాటు చేశారనమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. సో శివుడు ధ్యానం చేస్తున్నట్టు అండ్ సీతాదేవి
నుంచి చాలా చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయండి. మిస్ అవ్వకోకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇంకా చూసారు కదండి, ఇక్కడైతే మరో వీవ్ అండి శివునిది. నటరాజ ముందు మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట. చాలా వీవ్ అయితే, ఈ వీవ్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి వైకుంఠం ద్వారపుడి అండి. ఆల్రెడీ ఊరి పేరు మెన్షన్ చేశాను కదా ఫస్టే, ద్వారపుడి. ఇది ఇక్కడ వచ్చేసి ఇంకా వైకుంఠం అండి. వైకుంఠం అంటే ఎవరు ఉంటారు? వెంకటేశ్వర స్వామి కదండి. సో ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనానికి కూడా వెళ్తున్నామండి. ఇవన్నీ కూడా పక్కనే ఉంటాయన్నమాట. చాలా అంటే చాలా బాగున్నాయి వీవ్ అయితేనండి. చూడడానికి చాలా సింపుల్గా ఉండే, అండ్ అన్నిటికీ కూడా మన చరిత్ర కానీ, ఇంకా దేవుళ్ళు కానీ, అన్ని రకాల దేవుళ్ళు కానీ అందరి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఫ్యామిలీ పరంగా ఎక్కడైనా మనం వెకేషనల్గా చక్కగా ట్రిప్కి వెళ్ళి రావాలంటే ఇదొక ప్లేస్ కూడా, దాంట్లో ఇదొక ప్లేస్ కూడా చెప్పుకోవచ్చండి. మా వారైతే ఫోటోలు తీయడంలో ఫుల్ బిజీ అయిపోయారు అనమాట. ప్రతిదీ కూడా అలా కెమెరాలో బంధించేసుకుంటున్నారు. అంత బాగుందనమాట వ్యూ అయితే చూడండి. ఇంక ఇక్కడ ఈ స్వామి టెంపుల్ అనేది మొత్తం 3 స్టేర్స్ ఏమో ఉంటుందంటండి. సో లోపలికి వెళ్దాం, మరి ఎలా ఉంటుందో అనేది లోపలికి వెళ్ళొచ్చినాక చెప్తాము. ఇంకా ఫోన్లో అయితే అన్నీ ఇంకా లోపలికైతే ఎలా లేదనమాట. ఇంకా లోపల పెట్టేసి ఇంకా బయటకు వచ్చామండి. ఇంకా టిఫిన్ చేస్తున్నాము. అది ఎలా ఉందో చెప్తానన్నాను కదండి. చాలా అంటే చాలా బాగుందండి. 3 స్టేర్స్ అండి. ప్రతిదీ దాంట్లో కూడా వెంకటేశ్వర స్వామి చరిత్ర అనేది ఎలా ఉంటుందనేది కళ్ళ కట్టినట్టుగా చూపించడం అయితే జరిగిందండి. సేమ్ యాజ్ స్టేజ్ ఇందాక మనం శివునిది ఎలా చెప్పానో అలా అనమాట. ఇంకా బయటకు వచ్చి టిఫిన్ చేయగానే ఫుల్గా టైర్డ్ అయిపోయామండి. మార్నింగ్ 7:30కి టెంపుల్లోకి వెళ్తే బయటకు వచ్చేసరికి 12:30 అయిందండి. అంటే మ్యాక్సిమం 7, 8, 9, 10, 11, 12, 4-5 అవర్స్ పట్టిందండి. ఇంక ఇక్కడి నుంచి అయితే చక్కగా మళ్ళీ కార్లో అలా సేద తీరుతూ పిఠాపురం నుంచి మన అన్నవరం అయితే వెళ్ళామండి. ఇగదండి పిఠాపురం. మన ఎమ్మెల్యే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉంటారంట ఈ పిఠాపురంలో. వాళ్ళ హౌస్ ఇక్కడే అని చెప్పారు. బట్ ఇంకా ఇవన్నీ తిరగడానికి టైం లేదు కాబట్టి ఇంకా అలా పిఠాపురం నుంచి అన్నవరం అయితే ఫుల్ జ్యూస్తో కొట్టేశాడండి మా వారు స్పీడ్లో. ఇంకా ఫైనల్గా అయితే అన్నవరం కూడా వచ్చేసామండి. సో ఇక్కడైతే వ్యూకి రాగానే ఇదొక లొకేషన్ అనేది ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ మాత్రం రష్ మాత్రం ఫుల్గా ఉందండి. సినిమా చూసామన్నమాట ఈ దర్శనం అయిపోయేసరికి. ఇంకా అది ఎలా ఉంది ఏంటనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని చూస్తాను.